ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆద్య అక్కడుంది. శౌర్యకి విషయం తెలిసిపోయినట్టుంది. రామా రామా ఏమైంది? ఆద్య ఆద్య శౌర్య సార్కి అంతా తెలిసిపోయింది. నేను సార్తో చెప్పుకునే అవకాశం కూడా సార్ ఇవ్వలేదు. మా ఇద్దరి మధ్య ఏ బంధం లేదు అని తెగేసి చెప్పి వెళ్ళిపోయారు. రామా ఊరుకో, ఏడవకు. శౌర్య ఎక్కడికి వెళ్ళడు. నిన్ను వదిలిపెట్టి తను ఒక్క క్షణం కూడా ఉండలేడు. అలాంటిది నిన్ను వదిలేసి బ్రతకగలడా? చాలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోయారు ఆద్య. నాకు బతకాలనిపించట్లేదు. రామా ఆ రోజు నాన్న పరిస్థితి చూసి ఆయన ప్రాణాన్ని పేరుని కాపాడడం కోసమే కదా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అది తప్పెలా అవుతుంది? అది తప్పు కాదని శౌర్య కూడా తెలుసు రామా. కాకపోతే నువ్వు టీంలో ఆడట్లేదన్న బాధలోంచి వచ్చిన కోపం అది. ఈ రోజు కోసం తను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంటాడు కదా. ఆ పెయిన్తోనే అలా మాట్లాడుంటాడు. ఆ స్థానంలో నువ్వున్నా నేనున్నా అలాగే మాట్లాడతాం కదా. అది కాదు బావా. నిన్ను వదిలి ఎంత దూరం వెళ్ళినా ఖచ్చితంగా తిరిగి రావాల్సిందే. గొడవ పడ్డప్పుడే ప్రేమ ఇంకాస్త ఎక్కువ గుర్తొస్తుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, చూస్తూ ఉండు. లేదు బావా, ఇప్పుడు నేను ఆడట్లేదు కదా. సార్ రారు రారు. రామా నువ్వు ఖచ్చితంగా ఆడతావు. ఎలా? అఖిల ఆడుతుంది కదా నా ప్లేస్ లో. తనకి డబ్బుంటే సరిపోదు, ఆడే అర్హత ఉండాలి. అస్మిత కొట్టేసిన డబ్బు తెచ్చాం. మీకు మీకు డబ్బెలా దొరికింది? స్కెచ్ చేసాం, వర్కౌట్ అయింది. తెలివిగా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో దాచిపెట్టింది. ఆ రోజే ఈ డబ్బులు పోకుండా ఉండుంటే ఈ రోజు శౌర్య సన్నను వదిలేసి వెళ్ళిపోయేవారే కాదు. వదిలేశారు అనుకురామా. నిజంగా శౌర్య వదిలేయాల్సి వస్తే తన ప్రాణాలను వదులుకుంటాడేమో కానీ నిన్ను మాత్రం వదలడు. ఆలస్యం చేయకుండా ఈ డబ్బు వాసుదేవ్ మొహాన్ని కొట్టి నువ్వు టీంలో ఆడేలా చేద్దాం. పద పద. రా.